గుంటూరు టీడీపీ అర్బన్ అధ్యక్షులు డేగల ప్రభాకర్ ఈ రోజు మన ఐన్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూలో ఉన్నారు. ప్రస్తుతం గుంటూరు టీడీపీలో ఆయనకి ప్రాధాన్యత ఎలా ఉంది, మరి ఆయన రాజకీయంగా ఉన్నారు, అంతటి ప్రాధాన్యత ఈ టీడీపీలో లభిస్తుందా అనే అంశాలు మాట్లాడడానికి మనతో పాటు డేగల ప్రభాకర్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నేను కొన్ని ప్రశ్నలు నిర్భయంగా మిమ్మల్ని అడగదలుచుకున్నాను. మనసులో మాట మీరు నిర్భయంగా చెప్తారని నేను భావిస్తున్నాను. మీరు అన్ని వాస్తవాలే మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. నేరుగా సూటిగా ఒక ప్రశ్నలోకి వస్తా ఉన్నాను. చెప్పండి. మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చారు? మీరు అనుకున్న విధంగా టీడీపీలో మీకు ప్రాధాన్యత లభిస్తుందా? రాజకీయాల్లోకి మొట్టమొదట కావాలని ఏమి రాలేదు, కొన్ని పరిణామాల వల్ల రావడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులు చేసే కార్యక్రమాలు, దానికి స్పందన, ఆ ప్రజలు ఎప్పుడైతే సేవ చేస్తామో, వాళ్ళకి ఏదైతే హెల్ప్ చేస్తామో తద్వారా వచ్చే స్పందన చూసిన తర్వాత దాని మీద మక్కువ పెరిగిపోయి నేను కూడా అట్లానే రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి అప్పుడు నిర్ణయించుకున్నా. అంటే రాజకీయాల్లో ఉంటే ఏదో ఒక పదవి ఆశిస్తారు, మనం రాజకీయాల్లోకి వెళ్ళాలి, ఒక ప్రజాసేవ చేయాలి అనే ఆలోచన ఉంటది. అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మీ పార్టీలో మీకు ప్రాధాన్యత లభించట్లేదు అని బయట ప్రచారం జరుగుతుంది. వాస్తవం? ప్రాధాన్యత లభించలేదు అనేది అవాస్తవం. కాకపోతే ప్రజలు అనేక రకాలు అనుకుంటారు, వాళ్ళు ఏదో ఊహిస్తారు, ఊహించినంతగా మనం రాలేదనే అభిమానులు ముఖ్యంగా మా వాడిని అలా చూసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా అభిమానులు ప్రత్యేకంగా ఉంటుంది. అంత ఆదరణ లేకపోతే పార్టీలో మేము గ్రామ స్థాయి నుంచి స్టార్ట్ చేసి ఈ రోజున మండల స్థాయి, తర్వాత మరి అర్బన్ అధ్యక్షులుగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి 2 సార్లు ఇచ్చారంటే ఆదరణ లేకపోతే చేయలేం కదా. ముమ్మాటికి అధిష్టానం ఆదరణ ఉంది. మీరు గ్రామ స్థాయి నుంచి ఈ రోజు అర్బన్ స్థాయికి ఎదిగినా అంటున్నారు. మరి 12 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తా ఉన్నారు. కానీ బయట నుంచి ఎప్పుడో ఆ పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి కాకుండా నిన్న మొన్న వచ్చి పార్టీలో అడవుడు చేసే వాళ్ళకి మీ టీడీపీ పార్టీలో ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, కష్టపడి పనిచేసిన వాళ్ళని గుర్తించరు అని బయట ప్రచారం ఉంది. నిజమేనా? అది ముమ్మాటికి తప్పండి. ప్రాధాన్యత ఎప్పుడు కష్టపడిన వాళ్ళకి, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి, ఈ రోజున కూడా ఇప్పుడు ఇచ్చిన సీట్ల వరకు కానీ రేపు ఎవరికైతే రాబోతున్నాయి అని ఊహాగానంలో కూడా అందరికి కూడా పార్టీకి ఎవరైతే సర్వీస్ చేశారో వారికే అత్యధికంగా ఇవ్వడం జరిగింది. 1-2 సీట్లు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కమ్యూనిటీల పరంగా కానీ అక్కడ ఉన్నటువంటి రేషియో ప్రకారంగా ఇవ్వటానికి అధిష్టానం కొన్ని రాజకీయ పార్టీలు చేయాల్సిన అవసరాలను బట్టి మార్పు చేర్పులు జరిగి అప్పుడు వచ్చినవే కానీ కొత్త వాళ్ళు ఒకళ్ళిద్దరు తీసుకోవటం జరిగింది. కానీ కేవలం ఎవరైతే పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉండారో, ఎవరైతే సర్వీస్ ఇచ్చారో వాళ్ళకి అధిక ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఉంటుంది. మీరు వాస్తవం చెప్తారు, నిజం చెప్తారా? చెప్పండి. ఇప్పుడు గుంటూరు అంటే గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే సుమారుగా 2.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కానీ మీ టీడీపీ మొదటి జాబితాలో మీ కాపు సంఘానికి సంబంధించి ఒక్క సీటు కూడా ప్రకటించలా. మీ కాపులో ఇప్పటికే టీడీపీ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది అని చెప్పేసి బయట జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఎందుకు, ఒకవేళ మీకు పార్టీలో ప్రాధాన్యత ఉంటే మరి గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఒక కాపుకి సీట్ ఎందుకు కేటాయించలేదు మీ అధిష్టానం? అంటే గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 సీట్లు కూడా అవి చాలా కీలకమైన సీట్లు. అన్ని వర్గాలని బేరే చేసుకొని అట్లనే స్టేట్ వైడ్ కూడా కొన్ని కమ్యూనిటీలని లెక్కలు కట్టి తీసుకోవాలని చెప్పేసి అధిష్టానం నిర్ణయం. దాని ప్రకారంగా రేపు ఇచ్చే సెకండ్ బులెటిన్లో డెఫినెట్ గా కాపు కమ్యూనిటీకి అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి 100% నాకైతే సీటు వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మీరేమో అధిక ప్రాధాన్యత ఉంటుంది అంటున్నారు. మీ పార్టీలో ఉన్న కొంతమంది కాపు నాయకులే మాకు 2.5 లక్షల ఓట్లు ఉన్నాయి, రేపు కాపు నాయకుడికి కాపుకి ఒక టికెట్ ఇవ్వకపోతే మేము ఎట్లా ఓట్లు అడగాలి, ప్రజల్లోకి వెళ్ళి ఒక టికెట్ ఇవ్వండి మహాప్రభు అని వాళ్ళు వేధించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది మరి ప్రాధాన్యత ఉంటే? అదేం లేదు. కానీ ఇప్పుడు వరకు 99 సీట్ల వరకే ఈ రోజున ప్రకటించడం జరిగింది. ఇంకా సీట్లు ఉన్నాయి. దాంట్లో అన్ని కూడా ఇప్పుడు ప్రకటించే అన్ని కూడా కీలకమైన సీట్లు. దాంట్లో డెఫినెట్ గా అన్ని కులాలను బేరే చేసుకొని ఎక్కడ ప్రాంతాలను బట్టి కూడా కొన్ని క్యాలిక్యులేషన్ చూసుకొని రేపు వచ్చే దాంట్లో ఖచ్చితంగా గుంటూరు పార్లమెంట్ లో కాపు కమ్యూనిటీకి సీట్ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఉంటుంది అనుకోని
కమ్యూనిటీనే కాదు, నేను అర్బన్ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా నేను ఇచ్చే సర్వీస్కి కానీ నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మమేకమైన దాన్ని బట్టి తప్పనిసరిగా నాకు సీట్ వస్తుందని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. నాకు వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీలాంటి వాళ్ళు మొదటి నుంచి పార్టీలో పనిచేస్తారు. చివరిలో ఎవరెవరో వచ్చి మాకు సీట్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క మీ పార్టీ కూడా అట్లాంటి వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గాలి కొదిలేస్తారని చెప్పేసి అంటా ఉంటారు. మీ పార్టీలో పనిచేసిన కొంతమంది ఇండైరెక్ట్ గా. నిజమేనా? అది ముమ్మాటికి తప్పండి. ఇప్పుడు వరకు ప్రకటించిన సీట్లు కానీ రేపు ప్రకటించబోయే సీట్లు కానీ తప్పనిసరిగా ఎవరికైతే సర్వీస్ ఇచ్చారని ఇందాక కూడా చెప్పాను. కానీ కొన్ని ఇప్పుడు కొంత యువకులను చేర్చుకోవాలని చెప్పేసి పార్టీ కొంత యువరక్తాన్ని కూడా తీసుకురావాలని ఒక ఉద్దేశంతో కొంతమందిని తీసుకోవడం జరిగింది. అట్లానే కానీ మిగతా రేషియోలో ప్రతి ఒక్కరు కూడా చూసి పార్టీ సేవా కార్యక్రమాలు ప్రజల్లో ఇతనికి ఎంత మేర ప్రజల్లో అభిమానం ఉన్నది, ప్రజా శ్రేయస్సు ఇతను ఎంతవరకు చేయగలుగుతాడు అనేది డెఫినెట్ గా సేవా దృక్పథం కలిగిన వ్యక్తి లేకపోతే ఈ కుటుంబం సేవా దృక్పథంతో ఉన్నదా అని చెప్పేసి అన్ని బేరే చేసుకుని సీటు కేటాయించడం జరిగింది. కానీ ఏదో కొత్త వాళ్ళు రాగానే సీటు ఇవ్వటం అనేది మా పార్టీలో ఇంతవరకు లేదు. 1-2 అక్కడున్న క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఇవ్వక తప్పదు ఏ పార్టీ అయినా కానీ. దాంట్లో మాది కూడా దానికి అతీతమే కాదు. ఆ రకంగా పోయిందే కానీ కొత్త వారికి వాళ్ళు వచ్చి చెప్పుకుంటా ఉంటారు. వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుంటూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి నాకు సీటు వచ్చేసిందని చెప్పేసి మేమే ఆశ్చర్యపోతున్నాం. వచ్చి నేను 2 నెలలు కూడా కాలేదు పార్టీలోకి వస్తున్నారు ఏదో చెప్తా ఉంటారండి. ఇవన్నీ ఫేక్ న్యూస్ వాటి అన్నిటి కూడా అధిష్టానం పట్టించుకునే ధోరణిలో ఉండదు. అసలు వీళ్ళు ఉన్నారని కూడా తెలియదు అధిష్టానానికి. ముఖ్యంగా అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి వెనక నుంచి లాగడానికో లేకపోతే ఇంకో రకంగానో బ్యాట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి మీ పార్టీలో ఏమైనా ఉందా? అటువంటి వాళ్ళు మీకు ఏమైనా తగిలారా? అంటే సహజంగా పార్టీలో టికెట్ ఆశించే దాంట్లో డెఫినెట్ గా కాంపిటీషన్ అనేది ఉంటుంది. కొంతమేర ఏ పార్టీలోనూ జరిగింది. ప్రతి పార్టీలో ఇది ఉండే అంశమే, ఒకరి మీద ఒకళ్ళు ఏదన్నా చెప్పుకోవడం కానీ ఇది. కానీ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి మారుపేరుగా ఒక సిస్టమేటిక్ గా దీంట్లో ఏ ఒక్కరు తప్పులు చేసినా కానీ ఇమీడియట్ గా స్పందిస్తారు. అధినాయకులు కానీ అధిష్టానం కానీ పిలిపించి మాట్లాడతారు. ఇది ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్న పార్టీ కాబట్టి దీంట్లో అటువంటి ఏమీ ఉండదండి. ఇప్పుడు టీడీపీ జనసేన 2 కలిసి పోటీ చేస్తా ఉన్నాయి. మొన్న టికెట్ల అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ జనసేనకి 24 టికెట్లు కేటాయించారు, 3 ఎంపీ టికెట్లు ఇచ్చారు. బీజేపీ పొత్తు తర్వాత ఇప్పుడు 21 కుదించారు. మీకు 24 ఇచ్చినప్పుడే కాపుల్లో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ ప్రచారం చేస్తా ఉంది. ఇప్పుడు 21 వచ్చినాక అసలు కాపులు అనేవాళ్ళు టీడీపీకి రేపు ఓటేయరు, జనసేన పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితి లేదు. అటు గుంటూరులో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఖచ్చితంగా వైసీపీకే ఓటేస్తారు, కాపుల్లో వ్యతిరేకత వచ్చింది అని వైసీపీ ప్రచారం చేస్తా ఉంది. మీరేమంటారు? లేదు, కాపులందరూ కూడా చాలా వరకు కాపు కమ్యూనిటీ జనసేన తోటి ఎక్కువగా ఉన్నారు. కానీ 24 సీట్లు అనేది అనవసరంగా తీసుకొని దానికి తగ్గట్టు నాయకత్వం మనం ఉండాలని చెప్పేసి ఇంకొక రకంగా ఎక్కువ సీట్లు చూసుకున్నా కానీ దానివల్ల వచ్చే లాభం కన్నా మనము ఈ ఒక రాక్షసుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని చేసి ఒకే ఒక ఉద్దేశంతో రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు సీట్లు తగ్గించుకోవడం జరిగింది. ఏదన్నా 1-2 ఉన్నా కానీ తగ్గినా కానీ 24కి 24 గెలవాలని చెప్పేసి ఒకే ఒక అంశం మీద, అంతేగాని 40 తీసుకొని 50 తీసుకొని దాంట్లో ఓడిపోయి అవతలతనికి మళ్ళీ ఆ దుర్మార్గుడిని మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయటం ఇష్టం లేక మనం తగ్గించుకొనైనా కానీ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. దానికి మళ్ళీ ఈ రోజున బీజేపీ తోటి మళ్ళీ వాళ్ళ కూటమిలో భాగంగా బీజేపీ కూడా మాకు మిత్రపక్షం అయింది కాబట్టి బీజేపీకి జనసేన కూటమికి సంబంధించి ఇద్దరు కూడా సమానంగా మరి వాళ్ళు ఎలా చేసుకున్నా కానీ 30 సీట్లు అనేది ప్రకటించడం జరిగింది. వాళ్ళకి 8 సీట్లు లోక్సభకి ఇవ్వటం జరిగింది. 6-2 రేషియోలో వాళ్ళిద్దరు కలిసి తీసుకోవడం జరిగింది. ఇద్దరు కూడా ఆల్రెడీ
మిత్రపక్షాలు కాబట్టి సర్దుబాటు అనేది చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఆశిస్తున్న వాళ్ళల్లో మీరు కూడా ఉన్నారా? ఎమ్మెల్యే సీట్ ఆశిస్తున్నారా? మీకు అధిష్టానం నుంచి ఏమన్నా ఒక శుభవార్త లాంటిది వినపడడం కానీ, మీ అధినేతలు ఇద్దరు ఒక పక్క నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మీకేమన్నా హామీ ఇవ్వటం కానీ, ప్రాధాన్యత కల్పిస్తా అని చెప్పడం కానీ జరిగిందా? ఎమ్మెల్యేగా కంటెస్ట్ లో ఉన్నది మొట్టమొదటి నుంచి ఎమ్మెల్యేగా నేను అడుగుతానే ఉన్నాను. సార్లు కూడా నాకు మొట్టమొదటి నుంచి డెఫినెట్ గా నీకు ఇస్తామని ఒక రకమైన హామీ ఇచ్చారు. దాంట్లో పొరబొచ్చలు. కానీ ఇక్కడున్నటువంటి నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడున్న ప్రాంతాలు కమ్యూనిటీ ఇవన్నీ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఒక రకంగా పోస్ట్ బులెటిన్లు ఆగడం జరిగింది. మరి చూడాలి, వాళ్ళకి చాలా వాళ్ళ ఒత్తిళ్ళు ఉంటాయి, అవన్నీ కూడా చూసుకొని బేరే చేసుకొని చూడాలని చెప్పి. మీరేమో హామీ ఇచ్చానంటున్నారు. ఒక పక్క గుంటూరు ఈస్ట్ గాని వెస్ట్ గాని రెండు చూస్తే అటొక డజన్ మంది ఇటొక డజన్ మంది పోటీలో ఉన్నారు. దానికి తోడు అందులో పార్టీలో కష్టపడిన వాళ్ళు ఒకరిద్దరైతే ఈ మధ్య కొత్త కొత్త పేర్లు వచ్చాయని. మరి ఎట్లా చూడొచ్చు? మరి మీకు కొత్తగా వచ్చిన వాళ్ళకి పార్టీ ప్రాధాన్యత కల్పిస్తుందా, లేకపోతే పార్టీలో మొదటి నుంచి పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తుందా? అసలు ఏమనుకోవాలి? సార్, తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కార్యకర్తలు ఎవరైతే సేవ అందిస్తున్నారో, పార్టీ సేవ ప్రజలకు సేవలో ఎవరైతే ఉన్నారో అన్నిటిని కూడా చూసుకుంటారు. అన్ని పార్టీల్లాగా ఈ రోజున వైసీపీ పార్టీలు గోండాల పార్టీ అది. ఎవరైనా కానీ ఈ రోజు చూస్తున్నాం, ఎవరికి వాళ్ళు అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ చేయటం ఒక సిస్టమ్ లేకుండా, ఒక ఏరియా నుంచి ఒక ఎమ్మెల్యేని మార్చాలంటే చాలా వరకు అతనితో అక్కడ ఉన్న ప్రజలు మమేకమై ఉంటారు అనేక రకాలుగా. అవన్నీ కూడా లేకుండా ఈ రోజున ఒక చిన్నపిల్లల ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ ఊరి నుంచి ఈ ఊరికి. ఆ స్థాయిలో ఇది ప్రజాసేవ కోసం ప్రజలకి సేవ చేసే ఎమ్మెల్యే అనే ఉద్దేశం లేకుండా ఒక ఎంప్లాయీస్ ని అటు నుంచి ఇటు నుంచి పోస్టింగ్ వేసినట్టుగా వేస్తున్నాడు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు. ఇది కొత్తగా తెరదీశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తెలిసి తెలియని వ్యవహారాలు. ఇతను ప్రజాస్వామ్యంలో అసలుకి గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయినటువంటి ఇతను ఈ రోజున వాళ్ళ టికెట్లు ఇచ్చే దాంట్లో కూడా అనేక రకాలుగా ప్రజలతోటి లీడర్లకు ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళకి మమేకమైనటువంటి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు వీళ్ళు కలిసిమెలిసి నాయకత్వంలో కలిసిమెలిసి ఉన్నాయి అన్ని కూడా పక్కన పడేసేసి ఇక్కడి నుంచి వేరే జిల్లాలకు అటు ఇటు కూడా మారుస్తా ఉన్నాయంటే ఇతనికి అసలు ప్రజాస్వామ్య విలువలు తెలుసా, ప్రజలతోటి నాయకులకు ఉన్నటువంటి అనుబంధం గురించి తెలుసా అనేది కూడా మాకు అసలు ఇతను పూర్తిగా అవగాహన లోపంతో నడుస్తున్నాడు. ఇతనికి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి వ్యక్తి అని మేము భావిస్తా ఉన్నాం. డేగల ప్రభాకర్ అనే వ్యక్తి మెడికల్ సామ్రాజ్యాన్ని ఏలేస్తున్నారు. పూర్తిగా టీడీపీ పార్టీ అతన్ని వాడుకుంటుందే తప్ప అతనికి టీడీపీ పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యత లేదు. అతను కేవలం మెడికల్ రంగాన్ని మాత్రం వేల్తా ఉన్నాడని చెప్పేసి బయట ప్రచారం గట్టిగా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో వైసీపీ వాళ్ళు కూడా తీవ్ర ఆరోపణలు చేశారు మీ మీద. ఏమంటారు? అందులో వాస్తవాలు ఉన్నాయా? అది మొట్టమొదటి నుంచి కూడా కొంత బిజినెస్ లో ఉండేవాళ్ళు కావచ్చు, కొంత రాజకీయంగా ఉండేవాళ్ళు కావచ్చు. ఏదైనా కానీ వైసీపీ పార్టీ ఎప్పుడైతే ఒక నాయకుడు స్ట్రాంగ్ గా ఉన్నాడో వాళ్ళ మీద బురజిల్లే కార్యక్రమం ఎప్పుడు చేస్తానే ఉంటది. అందుట్లో ఇక్కడ కాపు కమ్యూనిటీలో బలమైన నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని చెప్పేసి ఇతని మీద ఏదో కారణాలు చూపించేసి ఏదో ఒకటి బురద చల్లాలి. ఇక పూర్తిగా ఇంకేమీ లేవు. చూశారు ఈ 12 సంవత్సరాల నా కెరీర్ లో ఎక్కడా కూడా మచ్చ లేకుండా ఉన్నాను. ఏది చూసినా కానీ ఏది చాలా సార్లు అనేక రకాలుగా నేను అది చేశాను ఇది చేశాను చూపించారు. దేనికి సాక్ష్యాలు ఇది నిరూపించలేకపోయారు. ఈ రోజుకి కూడా వారు బురజిల్లే కార్యక్రమం ఒకటి తప్పక ఏదో వ్యాపారాల్లో డాన్లాగా ఉన్నాడు అని చెప్పేసి డాన్లాగా ఉండక అలా ఉంటుంది. వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకొని ఒక స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళినప్పుడు అతను గౌరవించాలి. ఒక కష్టపడి ఒక చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చేసే వాళ్ళకి ఇవాళ వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఎవరన్నా ఒక కార్పొరేట్ స్థాయికి ఎదిగితే వాళ్ళ గురించి ఘనంగా చెబుతున్నారు. ఇక్కడ నుంచి స్థానికుడిని ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగాడంటే ఆ సామ్రాజ్యాన్ని విస్తరింపు చేస్తే ఇది విస్తరింపు చేస్తాడు కాబట్టి ఇదంతా డాన్ అనేది ఇదంతా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ మెడికల్ సామ్రాజ్యం చెప్పు చేతుల్లో అంటే అటువంటిప్పుడు
దేశం అంతా కానీ రిలయన్స్ ఆదాని వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళని ఏమనాలి? ఇదంతా కూడా వాళ్ళు ఏదో ఒకటి విషపూరితమైన ఏదో ఒకటి చల్లాలని చెప్పేసి చల్లటమే కానీ దీంట్లో లేదు. నిజంగా చెప్పాలంటే మెడికల్ సామ్రాజ్యం మాది. మెడికల్ షాపుల్లో కానీ ఎక్కడైనా కానీ మొట్టమొదటి నుంచి ప్రజాసేవ చేయాలని చెప్పేసి తపనతోటి మేమందరం కూడా కేవలం మా ఫార్మసీల్లో ఎక్కడైనా హైయెస్ట్ డిస్కౌంట్ గుంటూరు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాలు కానీ అత్యధిక డిస్కౌంట్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ఫార్మసీ మేము స్టార్ట్ చేసాం. ఈ రోజున మా అవుట్లెట్స్ ఎక్కడున్నా కానీ అతి ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే ఫార్మసీలు మాయే. ఎంతవరకు అంటే ఒక్కొక్క ప్రజలకి పేదవాళ్ళకి మేము ఇచ్చే డిస్కౌంట్స్ అయితే ఇల్లు కూడా గడుస్తున్నా. ఇప్పుడు ఎందుకంటే కామన్గా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో డయాబెటీస్ కానీ కార్డియాలజీ ప్రాబ్లం కానీ అనేక రకాల జబ్బులతోటి ఈ వాతావరణం ఈ తిండి వల్ల కానీ వస్తున్నాయి. వీటన్నిటికి కూడా మెడిసిన్స్ అనేది ఒక పార్ట్ లాగా అయిపోయింది. ప్రతి ఇంట్లో నెలకొచ్చేకి 10,000 రూపాయలు మినిమం మెడిసిన్స్ కొనాల్సిన పరిస్థితి. దీంట్లో మేము హైయెస్ట్ డిస్కౌంట్ 22% ఇస్తున్నాం కాబట్టి దానివల్ల సర్వీస్ ఇస్తున్నాం. దాన్ని గమనించరు ఈ వైసీపీ వాళ్ళు, దాన్ని చెప్పరు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే రేస్ లో ఉన్నా అంటున్నారు, ఎమ్మెల్యే టికెట్ రేస్ లో ఉన్నా అంటున్నారు. ఎమ్మెల్యే టికెట్ రేస్ లో ఉండాలంటే ఎంతో అంత బలం ఉండాలి వెనక. అంటే మీ బలం ఏంటి? ఏ విధంగా మీరు రేపొద్దున ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నా బలం ఇది అని మీరు పార్టీకి చూపెట్టుకోగలుగుతారు? నా బలం అనేది గుంటూరు ప్రజలందరూ కూడా తెలుసు. మొట్టమొదటి నుంచి నేను సర్పంచ్ స్థాయి నుంచి కూడా కొత్తగా నేను ఆ రోజున మా సర్పంచ్కి మా ఊర్లోకి వెళ్ళినా కానీ ప్రజలందరూ కూడా ఆదరించి ఒక కొత్తగా వచ్చాడనేది కూడా లేకుండా స్పాట్లో మమ్మల్ని ఇమ్మీడియట్లీగా ఒక 2 నెలల్లోనే మేము ఎలక్షన్ నిలబడితేనే సర్పంచ్ చేశారు. తర్వాత మండలంలో మండల నాయకుడిగా నన్నే 2 సార్లు కూడా నిర్ణయించడం జరిగింది. తర్వాత అర్బన్ ప్రెసిడెంట్గా ఇస్తే ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా బ్రహ్మాండంగా నాయకత్వం ఉంది. ఎనీ టైం మాకు కులాలతో సంబంధం లేక మతాలతో సంబంధంగా ఎనీ టైం అత్యధిక జనాభా ఉన్న వ్యక్తిని నేను, అత్యధిక జనాభాని సేకరించగలిగిన వ్యక్తిని, అత్యధిక జనాభాతోటి మమేకమైన వ్యక్తిని నేను. మమేకం అంటే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. చెప్పండి. డేగల ప్రభాకర్ అనే వ్యక్తి ఒక కాపు కులానికే సంబంధించిన వ్యక్తి లేకపోతే అన్ని వర్గాలతో? అన్ని వర్గాలకి. కాపు కులం అనేది నా దగ్గర దరిదాపుల్లో కూడా చాలా తక్కువ మంది, అంటే అంతా మా దగ్గర ఎంప్లాయీస్ కానీ నా దగ్గర ఉండేవాళ్ళు కూడా ఎక్కువ మంది. 1 టౌన్లో ఎక్కువ ముస్లిమ్స్, వైశ్యాస్ తోటే నాకు వ్యాపార సంబంధాలు అందరితో ఉన్నాయి. నాకు ఏ రకంగా అసలు కమ్యూనిటీ అనే ఫీలింగ్ మాకు లేదు. కమ్యూనిటీ అనేది నా దగ్గర రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అసలుకి మాకు దానికి వ్యతిరేకమైన వ్యక్తిని. అందరం కూడా వ్యాపారాలు చేసుకుంటున్నాము, ఇక్కడ అందరితోటి మమేకమై ఉన్నాం. అదే నేను రాజకీయం దాంట్లో కూడా అట్లానే ఉన్నాం. దాంట్లో కమ్యూనిటీకి అనేది తెరదీసేది ఎక్కడా కూడా అంశమే లేదు. నిన్నటి వరకు టీడీపీ జనసేన 2 పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ మళ్ళీ మీ పార్టీలో కలిసింది, 3 కలిసి రేపు పోటీ చేస్తామని. బీజేపీ కలపటం వల్ల మీలాంటి టికెట్లు ట్రై చేసే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందనుకోవచ్చు. ఇప్పుడు ఈక్వేషన్స్ అన్ని మారుతా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ సీటు ప్రకటిస్తారో, ఆ సీట్ ఎవరికి ఇస్తారో, బీజేపీకి ఇస్తారో జనసేనకి ఇస్తారో తెలియని పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో మీలాంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది అనుకోవచ్చా? అదేమి లేదు. అధిష్టానం, బీజేపీ అధిష్టానము, తెలుగుదేశం పార్టీ అధిష్టానము, అట్లానే జనసేన అధిష్టానం ముగ్గురు కూడా తీసుకున్న నిర్ణయం అక్కడ వాళ్ళకి ఏ సీట్లు కావాలి, ఏది ఇస్తే బాగుంటుంది, మా అధినాయకులకి పూర్తిగా అవగాహనతో ఏది ఇస్తే బాగుంటుంది ఇస్తారు. కానీ మా కోసమో లేకపోతే వాళ్ళ కోసమో టికెట్లు 1-2 సార్లు ఆలోచించి ఎవరైతే కరెక్ట్ క్యాండిడేట్లు, ఎవరైతే సేవకు సంబంధించి ఖచ్చితంగా సేవ చేస్తారనే ఉద్దేశంతో ఉంటారో వాళ్ళకి టికెట్లు కేటాయిస్తాం. కాబట్టి పూర్తిగా ముగ్గురు అధిష్టానం ముఖ్యమైన వ్యక్తులు కూర్చొని మాట్లాడుకునేది అంశం. ఇది మా పరిగణలో కూడా ఉండదు. వాళ్ళు ఏది చెప్తే మేము అది చేసేవాళ్ళమే. దీంట్లో ఏ సందేహం పడాల్సిన అవసరం లేదు. ముగ్గురు నాయకులు సమిష్టిగా ఒక కార్యాచరణతోటి ఇప్పుడు ప్రతిరోజు కూడా ఈ 4 రోజుల్లో ముగ్గురు అధిష్టానం కూర్చొని నిర్ణయించేది. ఈ సీట్ల వ్యవహారం అనేది మా పరిణితులు లేదు. మేమేం చెప్పడానికి కూడా దీని గురించి మాకే తెలియదు. మీరు సీట్లు అంటే ఇప్పుడు ఆల్రెడీ మొదటి జాబితాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 12 సీట్లు అనౌన్స్ చేశారు. కేవలం ఇంకా గుంటూరు జిల్లాలో మిగిలి ఉన్నాయి 2 ఈస్ట్ వెస్ట్. పల్నాడులో 3 సీట్లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైనా పోటీ చేయాలంటే ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఈ రెండిట్లో ఏ సీట్ ఆశిస్తున్నారు? మీ అధినేత మీకు ఏం హామీ ఇచ్చారో మాకు కూడా చెప్తే మేము కూడా ప్రజలకు చెప్తాం. గుంటూరు ఈస్టా వెస్టా?
అంటే వాస్తవంగా సాంబశివరావు గారు, నేను అర్బన్ అధ్యక్షుడిగా ఉన్నాను. అర్బన్ అధ్యక్షుడిగా ఉన్నానంటే గుంటూరు ఈస్ట్కి వెస్ట్కి ఇద్దరికి సంబంధించినటువంటి 57 వార్డులు అన్నిటికీ అందరితోటి నేను మమేకమై ఉన్నాను. అందరితోటి అంత నాయకత్వంతో అన్ని వార్డులతోటి కూడా ఆమెకు అన్ని విషయాలన్నీ కూడా పూర్తిగా అవగాహన కలవాడు. నాకు ఈస్ట్ ఇచ్చినా వెస్ట్ ఇచ్చినా కానీ ఏదైనా కానీ అర్బన్ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి దాదాపు 7 సంవత్సరాలు ప్రజాసేవలో అర్బన్ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఎక్కడైనా నాకు ఓకే, అది ఇష్టాలని నేను కోరుకున్నది కూడా. పర్టికులర్గా ఈస్ట్ కావాలంటే పర్టికులర్గా వెస్ట్ కావాలని చెప్పేసి నేను ఎక్కడా కోరలేదు. ఎక్కడైతే నేను ఉపయోగపడతానో, ఈస్ట్ అయితే ఈస్ట్, వెస్ట్ అయితే వెస్ట్ అనేది అధిష్టానానికి చెప్పాను. కాకపోతే నాకు రిక్వెస్ట్గా నాకు మటుకు డెఫినెట్గా సీటు కావాలండి, ఈసారి నేను కంటెస్ట్ చేస్తాను సార్, నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను అధిష్టానం కోరటం జరిగింది. ఇప్పుడు అంటే కొత్తగా పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్ ఇంకా టికెట్ అనౌన్స్ చేయలేదు, ఆయన ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. అవును, పార్లమెంట్ అంటే ఎవరైతే అసెంబ్లీలో పోటీ చేస్తారో పార్లమెంట్ వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉండాలి గట్టిగా. అవును, మరి ఆయనతో కోఆర్డినేషన్ ఎట్లా ఉంది మీకు? బ్రహ్మాండం ఉందండి, అదేమీ లేదు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా బాగా మేము అనుకున్న దానికన్నా చాలా పెద్ద మనసుతో ఉన్నాడు. అందరూ కూడా మాట్లాడే తీరు కానీ ఇక్కడ అందరూ కూడా ప్రజలను ఇప్పటికే మా కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా దగ్గరయ్యారు. చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది. అతను స్వభావం కానీ మేము ఈ నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా ఎంపీగా ఎలా ఉండాలో రేపు రానున్న రోజుల్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు ఎలాగైతే గుంటూరు పార్లమెంటుని లోక్సభలో బ్రహ్మాండంగా వారి ఇక్కడ కావాల్సిన అవసరాలు ఎలా తీర్చారో అంతకన్నా బాగా చేస్తారని, దానికి ఏం తక్కువ చేయడు. గల్లా జయదేవ్ గారు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానాన్ని పూర్తిగా బహిరంగంగా ఉంచుతాడని చెప్పేసి మంచి పేరు ప్రఖ్యాతులు చంద్రశేఖర్ గారు కూడా తెస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇప్పటికే మీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్లు అనౌన్స్ చేసినప్పటికీ ఎవరి పనితీరు అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మీ గుంటూరు ఈస్ట్ వెస్ట్ కు సంబంధించి మీరు ఇప్పుడు పోటీకి సిద్ధం అవుతున్నాం, టికెట్ ఇస్తారని ఆశిస్తా ఉన్నారు. అట్లా మీ మీద ఏమైనా సర్వేలు చేయటం కానీ మీకు అనుకూలంగా ఉందని చెప్పడం కానీ జరిగిందా మీ అధినేత? సర్వేలు ఏం లేదండి, పూర్తిగా అవగాహన ఉంది అధినాయకులకి మా మీద. పూర్తిగా మా గురించి అవగాహన ఉంది, మేము సర్వీస్ చేసింది అవగాహన ఉంది, మా క్యారెక్టర్ గురించి అవగాహన ఉంది, ప్రజలతో నేను ఎలా ఉంటానో అవగాహన ఉంది. కాబట్టి కొత్త వారి మీద ఏమన్నా సర్వేలు చేయాలి కానీ మా మీద సర్వే చేసేది ఏం లేదు. పూర్తిగా లోకేష్ బాబు గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ నా గురించి పూర్తిగా అవగాహన ఉంది. డెఫినెట్లుగా వారు కేవలం ఆపింది గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఈ ఏదైతే క్యాలిక్యులేషన్స్ చూసుకొని అందుట్లో మిత్రపక్షాలు కూడా చేరినాయి కాబట్టి అన్ని క్యాలిక్యులేషన్ కోసం ఆపింది తప్ప ఇంకోటి లేదు. 100% న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాం. 100% గుంటూరు పార్లమెంట్లో మాకు టికెట్ ఇస్తారని చెప్పేసి నేను ఆశపడుతున్నాం, కోరుకుంటున్నాం కూడా. ఆశపడుతున్నారా, డిమాండ్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? డిమాండ్ ఏం లేదండి, అంటే పని చేసేటప్పుడు డిమాండ్ చెప్పు, కష్టపడే డిమాండ్ డిమాండ్ ఏం లేదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి సర్వీస్ చేసుకుంటూ వచ్చాము, దాన్ని కూడా గమనించి ఇందాకనే చెప్పాను కదా, గ్రామ స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చిందామంటే మేము కేవలం పార్టీ మా మీద ఎంతో ప్రేమతోటి ఖచ్చితంగా ఇతను ఎలిజిబిలిటీ అంటేనే మాకు ఈ స్థాయి తీసుకొచ్చారు కాబట్టి అట్లానే డెఫినెట్లుగా ఇతనికి ఎమ్మెల్యే అభ్యర్థికి పనికి వస్తాడు, ఎమ్మెల్యే అభ్యర్థి చేయాలని చెప్పేసి పార్టీ అనుకుంటే ఇమీడియట్లుగా నెక్స్ట్ రేపు వచ్చే మరి ప్రకటించే వాటిలో ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మీరు గుంటూరు అర్బన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఇటు ఈస్ట్ లో గానీ వెస్ట్ లో గానీ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, ఆ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతా ఉన్నారు. ఓకే, మీకు నేరుగా అక్కడ ఉన్న సమస్యలు ఏమైనా కనపడ్డాయా ఎప్పుడన్నా? అక్కడ ఇటు ఈస్ట్ గానీ వెస్ట్ గానీ కనపడేది రోజు ఆ సమస్యలతో కొట్టుమిట్టాడుతూ రోజు కూడా మాట్లాడుతూనే ఉన్నాం, పోరాటం చేస్తా ఉన్నాం. ప్రతిపక్ష హోదాలు ప్రతిరోజు కూడా ఆ సమస్యల్ని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే తోటి రోజు పోరాటమే. గుంటూరులో ఇంతవరకు 4.5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. మురికి గుంటలూరు చేశారని మన ముస్తాఫా కూడా మాటలో కూడా చెప్పాడు, ఇది గుంటలూరే కానీ అతను దాన్ని సార్థకం చేశాడు పేరుని. అంతేగాని అతను ఎక్కడా కూడా ఎమ్మెల్యేని నీ మాట అనకూడదని కూడా లేకుండా ఇది గుంటూరు గుంటలూరేనండి అని చెప్పేసి మరి బహాటంగా చెప్పినటువంటి ఆ ఎమ్మెల్యే గారు. అట్లానే
ఈ రోజున గుంటూరులో మురికి నీరు, చిన్న వర్షం కురిసినా గానీ మురికి నీరు భారీగా ఇళ్లలో కూడా వస్తున్నాయి. మొన్న మధ్య డయేరియా వల్ల చాలా మంది కనీసం నీళ్ళ ట్యాంకులను కూడా క్లీన్ చేసే కూడా లేకుండా పోయింది. మరి ముస్తఫా గారికి అనేక మంది వినతి పత్రాలు పెట్టుకున్నారు, వాటర్ ట్యాంకులు సరిగా ఉండట్లేదని చెప్పినా కానీ బేఖాతరు చేయలేదు. అసలు ఆ ఎమ్మెల్యే మత్తు మందులు అమ్ముకోవడానికి, లేకపోతే గుట్కాలు అమ్ముకునేది, లేకపోతే టొబాకో ఏదో బిజినెస్లు చేసుకుంటా ఉంటాడు. కానీ ప్రజల మీద ఇంతవాటికి ఎక్కడా కూడా సేవ చేసినట్టు దృక్పథం ఎక్కడా లేదు, సేవ చేయాలని కూడా లేదు. ఎంతసేపు ఉన్నా కానీ వచ్చిన దగ్గర నుంచి కూడా డబ్బులు ఎట్లా సంపాదించుకుంటాం, గుట్కాలు ఎట్లా అమ్ముతాం, మత్తు పదార్థాలు ఎట్టుందో వాళ్ళ కొడుకు గాని వాళ్ళ అల్లుడు గాని ఇప్పుడు వరకు 2-3 కేసులు దొరికారు. అయినా కానీ ఆయన ఓటర్ ఇస్తూ ఈ రోజున గుంటూరు వన్ టౌన్ ప్రజలందరూ కూడా మన డయేరియా తోటి మరి 3 చనిపోయారు. 3 చనిపోయినా కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి కనీసం మరి 20 కిలోమీటర్ల దూరం కూడా లేదు గుంటూరు టౌన్ తాడేపల్లి నుంచి మరి వచ్చి పరామర్శించేది కూడా లేదు. ఇక్కడ హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆమె ఫ్లెక్సీల మీదే రోజు బొమ్మలు వేసుకుంటా తిరుగుతా ఉంది. హెల్త్ మినిస్టర్ ఒక రాష్ట్ర స్థాయి మంత్రి అయినటువంటి ఒక హెల్త్ మినిస్టర్ గారు గుంటూరు టౌన్ లో ఉండి కూడా ఈ రోజున మరి కేవలం వాటర్ వల్ల డయేరియాతో 3 చనిపోయారంటే అంతకన్నా దారుణమైనది లేదు. ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రజల సేవ ఇంతవరకు చేసిందే లేదు. మేము ఆ రోజు చెప్పాము, ఆరోగ్య శాఖ మంత్రి కాదు అనారోగ్య శాఖ మంత్రిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఆ రోజున మేము కూడా చెప్పాము, మేము వచ్చిన దగ్గర నుంచే గుంటూరులో ప్రజలు విలువెల్లాడిపోతున్నారు. అక్కడ చూస్తేనేమో మరి జనరల్ హాస్పిటల్లో ఎక్కడా కూడా సేవలు కనీస సదుపాయాలు లేకుండా ప్రజలందరూ కూడా మరి బారులు తీరి నిలబడుతున్నా కానీ సర్జరీలు కానీ ఏదైనా కానీ సరైన అవగాహన లేకుండా అక్కడ ఉన్నటువంటి వారు ఏమి పట్టించుకోవట్లేదు. ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా కానీ ఈ వన్ టౌన్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ హెల్త్ మినిస్టర్ కానీ ఎక్కడా కూడా ఎటువంటి సంబంధాలు లేకుండా పోయింది. గుంటూరు టౌన్ ని నాశనం చేసి పెట్టారు. అనేక రకాలుగా ఏది కూడా అభివృద్ధి అనేదికి దూరంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా వీళ్ళని పారదోడడానికి ఇంకా ఎప్పుడే అని చెప్పేసి వేసి ఉంటున్నారు. కానీ ఇక్కడ అభివృద్ధి అనేది మర్చిపోయారు. ముందు ప్రజలకు కోరుకోవట్లేదు, వీళ్ళు ఎట్టు పంపించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలు ప్రకటించారు. ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పటివరకైతే మీ పార్టీలో మరి ఈస్ట్ కానీ వెస్ట్ కానీ క్యాండిడేట్లను కానీ ఏది ఒక స్పష్టత అనేది లేదు. మరి దానివల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? మాకు బ్రహ్మాండమైన స్పష్టత ఉంది. అట్లానే వైసీపీ వాళ్ళకు కూడా బాగా స్పష్టత ఉంది. వైసీపీ వాళ్ళకి బాగా స్పష్టత ఉంది బట్టే వాళ్ళు ముందుగానే 4 నెలల ముందు మనం ఏం చేయలేదు కాబట్టి అట్టగట్ట బద్దలాడుకొని జనాల దగ్గరికి వెళ్ళండి అయ్యా బాబు అని చెప్పేసి మరి డబ్బులు ఏదైనా సరి చేసుకోవాల్సిన టైం ఉంది కాబట్టి ముందు టైం ఇచ్చారు వాళ్ళకి. మాకేం అవసరం లేదు, ప్రజలందరూ కూడా కొట్టాల్సిన టైం ఆసన్నమైందని చెప్పేసి మాకు ఏ రోజు ఖచ్చితంగా మాకు ఎన్నికలు 4 రోజులు ఎక్కువ టైము మా అధిష్టానం చెప్పిన ఈ క్యాండిడేట్లు అని చెప్పిన తర్వాత మాకు క్యాన్వాస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీని పారదోలాలని కూర్చొని ఉన్నారు కాబట్టి మాకు ఇంక ఇబ్బంది ఏం లేదు. కంపల్సరిగా వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలంటే అట్లానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో త్యాగం చేసి వాళ్ళు అట్లానే ఈ రోజున మళ్ళీ బీజేపీ వారు కూడా ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే అందరం కూడా మమేకమై ఈ దుర్మార్గుని పంపించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి ఏ రకమైన మాకు టికెట్లు ఖచ్చితంగా 20 రోజుల ముందు ఇచ్చినా కానీ సరిపోద్ది. అదే ఎక్కువ టైం మాకు, ఎందుకంటే ప్రజలే నిర్ణయించుకున్నారు నారా చంద్రబాబు నాయుడు కావాలని. చివరగా ఒకవేళ మీ అధిష్టానం మీ సీనియారిటీని, మీ వర్క్ ని, మీ కష్టాన్ని గుర్తించి టికెట్ ఇస్తే గుంటూరు ప్రజలకు మీరు ఏం చేస్తారు? గుంటూరు ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి మేము కూడా ఇప్పటి నుంచో ఎదురు చూస్తాం. ఆ సేవ చేసే భాగ్యం కనుక అధిష్టానం కలగజేస్తే బ్రహ్మాండంగా గుంటూరులో ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో అనేక రకాల ఇబ్బందులన్నీ అజెండాగా మేము పూర్తి చేసుకుని ఉన్నాం. డెఫినెట్లీగా ప్రతి ఒక్కరికి ప్రతి వాడలా తిరిగి వాళ్ళకైతే ఏది నీటి సమస్య ఉందా, డ్రైనేజ్ సమస్య ఉందా, లేకపోతే ఇంకే రకమైన సమస్యలన్నీ కూడా మేము ఆల్రెడీ నోటిఫికేషన్ చేసుకుని ఉన్నాం. అవన్నీ కూడా తీర్చడానికి మా వంతుగా అహర్నిశలు కష్టపడి సర్వీస్ ఇద్దామని చెప్పేసి మేము ఎదురు చూస్తా ఉన్నాం. అసలు చూద్దాం, మరి మీ అధిష్టానం గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మేము కూడా ఆశిస్తాం. ఓకే, ఇది డేగల ప్రభాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో నేతతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోటే మీ వెంటే. నమస్తే.